తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ పనుల్ని మళ్లీ ప్రారంభించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, సీఎం సమీక్షకు సంబంధించి సమాచారం ఏంటి? ఫిబ్రవరి నెలలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి సొరంగం పనులు తిరిగి ప్రారంభం కాలేదు. టన్నెల్ బోరింగ్ మిషన్ దెబ్బతినడంతో దాన్ని వేరు చేశారు. ఇంకా 8 మంది అందులో చిక్కుకుపోగా ఇద్దరి మృతదేహాల మాదిరి బయటకు తీశారు. మిగిలిన 6 మృతదేహాలు అక్కడ చిక్కుపోయాయి. అప్పటి నుంచి కూడా పనులు మొదటి కాలేదు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా అప్పటి నుంచి వివిధ కసరత్తు చేస్తూనే ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయమై కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే హెలిబోర్న్ సర్వేను నిర్వహించడం. హెలిబోర్న్ సర్వే ద్వారా భూ ఉపరితలం లోపల ఆ సొరంగ మార్గానికి సంబంధించి సర్వే సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయా, ఇదివరకు ఉన్నట్లుగా సీర్ జోన్లు ఏమైనా ఉన్నాయి అటువంటివి గుర్తించి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ హెలిబోర్న్ సర్వే చేపట్టినారు. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. కామారెడ్డి పర్యటించి వచ్చిన వెంటనే జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో లోని తన నివాసంలో మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు గౌరవ సలహాదారుగా నియమితులైన జనరల్ హర్పాల్ సింగ్, పరీక్షిత్ మెహ్రాతో పాటు నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సహా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా వెళ్లాలన్న విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. 2028 జనవరి వరకు ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేస్తామని నిన్న సమీక్షలో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూనే పనులు చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మొత్తంగా మిగిలిన దాదాపు 9 కిలోమీటర్ల మేర టన్నెల్ మిగిలి ఉంది. ఆ నేపథ్యంలో ఆ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించి పనులను ఎలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ఇవాళ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు రఘువర్ధన్.